హై వ్యూవర్స్, మనము ఇంతకుముందు క్లాస్ వరకు అటమిక్ స్ట్రక్చర్ సంబంధించినటువంటి పరమాణు నిర్మాణం చాప్టర్కి సంబంధించినటువంటి కొన్ని కాన్సెప్ట్స్ డిస్కస్ చేసుకోవడం జరిగింది. క్వాంటమ్ మెకానికల్ మోడల్ ఆఫ్ యాటమ్ ఇంతకుముందు క్లాస్లో మీకు వివరణ ఇవ్వడం జరిగింది. ఆ క్వాంటమ్ మెకానికల్ మోడల్ ఆఫ్ యాటమ్ క్వాంటమ్ యాంత్రిక పరమాణు నమూనా సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకొని దాంట్లో మనము షోడింగర్ ఈక్వేషన్ని డెరైవ్ చేసి సాల్వ్ చేసుకుంటే దాన్ని సమీకరణాన్ని సాల్వ్ చేయటం మూలంగా మనము ఒక పరమాణువులోని ఎలక్ట్రాన్ గురించి పూర్తిగా తెలుసుకోవడానికి అవసరమయ్యేటువంటి ప్రధాన క్వాంటం సంఖ్య, యజమతుల క్వాంటం సంఖ్య మరియు అయస్కాంత క్వాంటం సంఖ్య అనే 3 క్వాంటం సంఖ్యలను షోడింగర్ వీవ్ ఈక్వేషను ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగింది, కానీ స్పిన్ క్వాంటం సంఖ్యను గురించి ఇవ్వలేకపోయింది. ఓకే, ఎనీహో, కానీ పరమాణువులో ఉండే ఎలక్ట్రాన్ గురించి పూర్తిగా అర్థం చేసుకోవడానికి మొత్తం 4 రకాలైనటువంటి క్వాంటం సంఖ్యలు అనేవి మనకు అవసరము. అవేంటనేది ఈ కాన్సెప్ట్లో మనం చూద్దాం. మరియు మీకు ఇంకొక విషయం నేను చెప్పదలుచుకున్నాను. ఈ చాప్టర్ మొత్తంలో మీకు జనరల్గా ఎగ్జామినేషన్లో క్వశ్చన్ అడుగుతుందే చాలా 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 ఇంపార్టెంట్ అయినటువంటి ఈ కాన్సెప్ట్ నుంచి. ఈ కాన్సెప్ట్ ఎంత చక్కగా అర్థమైతే మీరు ఎంత బాగా ప్రాక్టీస్ చేసి అర్థం చేసుకుంటూ నేను చెప్పింది ఫాలో అవుతూ మీరు ప్రాక్టీస్ చేయండి. కంపల్సరిగా మార్కింగ్ అనేది మిస్ అవ్వకుండా స్కోర్ చేసే అవకాశాలు 99.99% ఉంటాయి. అర్థమవుతుందా? ప్లీజ్ వాచ్ దిస్ వీడియో కేర్ఫుల్లీ. క్వాంటం నెంబర్స్, క్వాంటం సంఖ్యలు దేనికోసం అవసరం? ఆల్రెడీ ఎలక్ట్రాన్స్ ఆర్ రివాల్వింగ్ అరౌండ్ ద న్యూక్లియస్ ఇన్ ఏ డిఫైనైట్ సర్క్యులర్ పాత్. అలా తిరుగుతున్నప్పుడు ఆ కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్స్ పరిభ్రమించేటువంటి ఆ ప్రదేశంలో ఎక్కడ ఎలక్ట్రాన్ ఉంది దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోవాలి అంటే దేర్ ఆర్ 4 క్వాంటమ్ నెంబర్స్. ఆ మొత్తం ఇన్ఫర్మేషన్ని ఒకటి వచ్చేసరికి శక్తిని తెలియజేస్తే మరియు దూరం, ఇంకొకటి ఏమన్నా ఆకృతి, ఇంకొకటి ఏమన్నా ఓరియంటేషన్ ఏ విధంగా అమరి ఉంది, ఇంకా దిశ, అన్ని విషయాలు అనేవి కూడా ఈ 4 క్వాంటమ్ నెంబర్స్ అనేవి తెలుపుతాయి. ఇక్కడ ఇచ్చాము చూడండి. ఇట్ డిటర్మైన్స్ సైజ్, షేప్ అండ్ ఓరియంటేషన్ ఆఫ్ ఆర్బిటాల్ అలాంగ్ విత్ వన్ మోర్ క్వాంటమ్ నెంబర్ ఏంటిది? స్పిన్, దిశ కూడా అక్కడ మనకి తెలియచేస్తుంది. షేప్, సైజ్, ఓరియంటేషన్ అండ్ ఎనర్జీ ఆఫ్ ద ఆర్బిట్, అన్ని విషయాలు కూడా ఎలక్ట్రాన్ ఆ కక్షలో ఉంది. ఓకే, సైజ్ ఎంత అంటే డిస్టెన్స్ ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ది న్యూక్లియస్ టు దట్ పర్టికులర్ ఎలక్ట్రాన్ కంటైనింగ్ పొజిషన్ ఎంత ఉంది ఆ మొత్తము ఇన్ టర్మ్స్ ఆఫ్ రేడియస్, లేదా దాన్నే ఇన్ టర్మ్స్ ఆఫ్ సైజ్ అంటే డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్ ఆఫ్ న్యూక్లియస్ టు అవుటర్ మోస్ట్ షెల్ ఆఫ్ అన్ ఆటమ్ ఈజ్ కాల్డ్ అటమిక్ రేడియస్ ఆర్ అటమిక్ సైజ్. అంటే రేడియస్ అన్నా సైజ్ అన్నా ఒకటే. కేంద్రకం నుంచి చిట్ట చివరి కక్షలో ఉన్న ఎలక్ట్రాన్కు మధ్య గల దూరాన్ని పరమాణు వ్యాసార్థం అని పేర్కొంటాము. అంటే సైజు, పరమాణు సైజు అని కూడా ఇండైరెక్ట్గా మనం చెప్పచ్చు. మరియు అలా ఉన్నప్పుడు దాని యొక్క ఓరియంటేషన్ ఎలా ఉంది, దగ్గరగా ఉన్నప్పుడు కేంద్రకానికి దగ్గరగా ఉన్నప్పుడు ఏ విధంగా ఉంది దిగ్విన్యాసము, అదేవిధంగా దూరంగా ఉన్నప్పుడు ఎలా ఉంది, ఈ విషయాలన్నీ. మరియు అలా ఉన్నప్పుడు వేర్ ద ప్రాబిలిటీ టు ఫైండ్ మ్యాక్సిమం ఈజ్ ఈక్వల్ టు ఆర్బిటాల్. ఇవంతా క్వాంటమ్ మెకానిక్స్ మోడల్ ఆఫ్ అన్ ఆటంలో మనం డిస్కస్ చేసుకున్నాము. కాబట్టి ఇక్కడ హౌ మెనీ క్వాంటమ్ నెంబర్స్ ఆర్ దేర్? జాగ్రత్తగా ఇప్పుడు దాకా విన్నారు కదా, 4. వెరీ గుడ్. 4 క్వాంటమ్ నెంబర్స్ ఆర్ దేర్. దేనికోసము? టు ఎక్స్ప్లెయిన్ ద పొజిషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇన్ యాటమ్. ఇచ్చినటువంటి పరమాణువులోని ఎలక్ట్రాన్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ మనం చెప్పడానికి కావలసినటువంటి క్వాంటమ్ నెంబర్లు ఎన్ని? 4. ఒకటేంటి? ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్, ప్రధాన క్వాంటం సంఖ్య. యజమతుల క్వాంటమ్ నెంబర్, యజమతుల క్వాంటం సంఖ్య. మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్, అయస్కాంత క్వాంటం సంఖ్య. స్పిన్ క్వాంటమ్ నెంబర్, స్పిన్ క్వాంటం సంఖ్య అని 4 రకాలుగా మనం ఇక్కడ డిస్కస్ చేసుకోబోతున్నాము. జాగ్రత్తగా వినండి. కాబట్టి దీంట్లో ప్రిన్సిపల్ ప్రధానమైనది. నెక్స్ట్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ వెరీ 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 ఇంపార్టెంట్. ఇది ఎప్పుడు కూడా ఏం చేస్తుందంటే ఇట్ టెల్స్ అబౌట్ మెయిన్ ఎనర్జీ ఆర్బిట్, ప్రధాన కక్ష యొక్క గురించి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తుంది. అంటే ఇప్పుడు మనమే ఉన్నాము, ఏదైనా స్కూల్ కనుక తీసుకున్నట్లయితే ఫస్ట్ వెళ్ళంగానే ముందు బయట నుంచి చూడంగానే ఏమవుతుంది, ఎన్ని ఫ్లోర్లు ఉన్నాయి. అలా ఎన్ని ఫ్లోర్లు ఉండగానే తర్వాత మనకి ఇన్ఫర్మేషన్ ఏంటి, ఈచ్ ఫ్లోర్లో ఎన్ని రూమ్స్ ఉన్నాయి. అలా ఇప్పుడు మీ బాబే చదువుతున్నాడు ఏదన్నా స్కూల్లో, చదువుతున్నప్పుడు వెళ్ళంగానే ఫస్ట్ మనకి వెళ్ళంగానే ఏం డైరెక్షన్ అవుతుంది, ఓకే 4 ఫ్లోర్స్ ఉన్నాయి.
4th ఫ్లోర్లో ఏ ఫ్లోర్లో ఉన్నాడు? ఫస్ట్ ఫ్లోర్లో ఒక మన పర్టికులర్గా ఒక మెయిన్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. నీకు ఇంకేం తెలియకపోయినా ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళి అటు ఇటు తిరుగుతున్నా ముందు ఏదో ఒక రూమ్లో కనబడతాడు. ఇంకా క్లియర్ ఇన్ఫర్మేషన్ మనకు కావాలి అంటే ఫస్ట్ ఫ్లోర్లోని సెకండ్ రూమ్లోకి వెళ్ళాలి. అంటే ఆ సెకండ్ నుంచి ఎక్కడికి వెళ్ళాలి? మరలా ఆ క్లాస్ రూమ్లోని 3 రోసో 4 రోసో బెంచీలు ఉన్నాయి. దాంట్లో మరలా 3rd రో అండ్ 4th వన్. ఇలా మన ఏదైనా ఒక పర్సన్ గురించి మనం ఇన్ఫర్మేషన్ ఇలా ఒక బిల్డింగ్లో ఉన్నప్పుడు ఎలా అయితే అవసరమో యాటంలో కూడా ఎలక్ట్రాన్ ఎక్కడ ఉంది, అది ఏ విధంగా ఉంది, అన్ని విషయాలు తెలుసుకోవడానికి. అలా తెలుసుకునేటప్పుడు ఫస్ట్ మెయిన్ అక్కడ ఏదైతే ఫ్లోర్ అని చెప్పానో ఫస్ట్ ఫ్లోరా, సెకండ్ ఫ్లోరా, 3rd ఫ్లోరా, అలాగే అంటే మెయిన్ ఎనర్జీ లెవెల్ ఇక్కడ వచ్చేసరికి మనకేంటి ప్రధాన కక్షల గురించి తెలియచేస్తుంది. ఇది చెప్పింది ఎవరై అంటే నీల్స్ బోర్ అనేటువంటి శాస్త్రవేత్త. ఈ ప్రిన్సిపల్ అంటే మెయిన్ షెల్ రిప్రజెంటెడ్ విత్ లెటర్స్ KLMNR 1 2 3 4 అండ్ స్వాన్. కే అన్న 1, ఎల్ అన్న 2, ఎం అంటే 3, ఎన్ అంటే 4, అలా ఒక్కొక్కసారి కే కర్పరంలో ఉన్నా అంటాడు. అంటే ఎన్నో కక్షలో ఉన్న క్వశ్చను 1వ కక్ష. ఎం కర్పరంలో ఉన్న రాసుకో KLM అంటే 3వ కర్పరంలో ఉన్న ఎలక్ట్రాన్ విన్యాసము. ఫర్ ఎగ్జాంపుల్ 3వ కర్పరము, ఫర్ ఎగ్జాంపుల్ క్లోరిన్ తీసుకున్నాను. ఫ్లోరిన్ యొక్క ఎలక్ట్రాన్ విన్యాసము 2s2. ఇంకా నెక్స్ట్ చెప్తాను కాన్ఫిగరేషను, జస్ట్ మీకు అర్థమవడం కోసం ఇక్కడ చెప్తున్నాను. 2s2 2p5. క్లోరిన్కి వచ్చేసరికి 3s2 3p5. ఇప్పుడు ఒక క్వశ్చన్, రెడీగా ఉండండి. ఒక మూలకాని యొక్క బాహ్య కర్పరంలో s2p5 కాన్ఫిగరేషన్ ఉన్నది, కానీ 3వ కర్పరంలో ఆ కాన్ఫిగరేషన్ ఉన్న మూలకము పేరేమిటి అన్నాడు. కింద ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, ఐడిన్ అని ఇచ్చాడు. కాన్సెప్ట్ ఎలా అర్థం చేసుకోవాలో చెప్తున్నా. ఏమని చెప్తున్నాను? ఇప్పుడు నీకు క్లోరిన్ వచ్చేసరికి s2p5, క్లోరిన్కి కూడా s2p5 ఇలా ఉంది. ఇలా ఉన్నప్పుడు రెండిటికి కూడా ఒకే రకమైనటువంటి బాహ్యకక్ష విన్యాసం కలిగి ఉన్నది. బాహ్యకక్ష విన్యాసం కలిగి ఉన్నప్పుడు ఇక్కడ క్వశ్చన్ ఏంటి? ఇక్కడ ముందున్నటువంటి సంఖ్య అనేది ఏం చేస్తుందంటే ప్రధాన కక్ష సంఖ్యను తెలియచేస్తుంది. ఈ నోటేషన్ అంతా కూడా నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఇప్పుడు అర్థమవడం కోసం ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను అనమాట. అర్థమవుతుందా? ఇప్పుడు మూడవ కక్ష బదులు ఎం అనే కక్ష అన్న. ఎం అనగానే నువ్వేం గుర్తుపెట్టుకోవాలి? K = 1, L = 2, M = 3. అంటే 3వ ప్రధాన కక్షలోని s2p5 కాన్ఫిగరేషన్ అంటే క్లోరిన్. కాబట్టి ఇక్కడ 3s2 3p5. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నాను? కాన్ఫిగరేషన్ మొత్తం లెసన్ అయిపోయిన తర్వాత కూడా నీకు ఒక్కొక్కసారి ఎం కర్పరము అనగానే కక్ష సంఖ్య నువ్వు ఎంత అనుకోవాలి? 3. అది అర్థం అవడం కోసం ఈ ఎగ్జాంపుల్ వివరణ అనేది నేను ఇవ్వడం జరిగింది. కాబట్టి 3వ కర్పరం అంటే ఎం కక్ష, 1వ కర్పరం అంటే కే కక్ష, 4వ కర్పరం అంటే ఎన్ కక్ష, 2వ కర్పరం అంటే ఎల్ కక్ష. కాబట్టి ఇలా కక్ష సంఖ్యలను లెటర్స్తో కానీ నెంబర్స్తో కానీ సూచించడం జరుగుతుంది. గుర్తుపెట్టుకో బాగా. ఇదేం చేస్తుంది? ప్రధాన కక్ష సంఖ్యను తెలియచేస్తుంది. ప్రధాన కక్ష సంఖ్యను రికగ్నైజ్ చేయడానికి మనం వాడేటువంటి పదజాలము ఐదర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లెటర్స్ కానీ ఇన్ టర్మ్స్ ఆఫ్ నెంబర్స్ కానీ దేన్నైనా సరే మనము కన్సిడర్ చేసుకోవచ్చు. అక్కడ నీల్స్ బోర్ అనేటువంటి శాస్త్రవేత్త ఈ విధమైనటువంటి వివరణ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్, ప్రధాన క్వాంటం సంఖ్య. ఏమని చెప్తున్నానా? ప్రధాన క్వాంటం సంఖ్య. దీన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే నీల్స్ బోర్. ఎవరా శాస్త్రవేత్త? నీల్స్ బోర్ అనేటువంటి శాస్త్రవేత్త ప్రతిపాదించడం జరిగింది. ఈయన యొక్క రిప్రజెంటెడ్ షెల్ నెంబర్ 1 2 3 4 అండ్ స్వాన్. చివరి ఎంత? ఇన్ఫినిటీ. ఎంత ఉంది అంటే అనంతం. ఏదైనా ఒక పరమాణు తీసుకున్నట్లయితే పరమాణువులో ఎన్ని కక్షలు ఉన్నాయి? ఆబ్జెక్టివ్ క్వశ్చన్ ఇన్ఫినిటీ. మనం చెప్పలేము. కానీ ఎలక్ట్రాన్ ఎక్కడైతే తిరుగుతుందో అంతవరకు మాత్రమే మనకు ఫోటోగ్రాఫిక్ ప్లేట్లో కనబడుతుంది. కాబట్టి ఒక షెల్ ఉంది అని చెప్తాం. యాక్చువల్గా ఎన్ని ఉన్నాయి అంటే ఇన్ఫైనైట్. దానికి ఆల్రెడీ మీకు హైడ్రోజన్ స్పెక్ట్రంలో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఎలక్ట్రాన్ జంప్స్ ఫ్రమ్ బై అబ్జార్బింగ్ ఎనర్జీ. ఎలక్ట్రాన్ జంప్స్ ఫ్రమ్ లోవర్ ఎనర్జీ టు హయ్యర్ ఎనర్జీ ఆర్బిట్. ఇట్ విల్ అబ్జార్బ్ ఎనర్జీ. మరి యాక్చువల్గా హైడ్రోజన్ ఒక ఎలక్ట్రానేగా, అది ఆ ఒక ఆర్బిటాల్లోనే కదా తిరగాలి. అయినప్పటికీ మరి ఎందువల్ల సెకండ్కి వెళ్ళింది అంటే లేవు, ఎక్కడి నుంచి అన్న తెచ్చుకుందా? నో. ప్రతి యాటమ్కి ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఆర్బిట్స్ ఉంటాయి. కానీ ఎలక్ట్రాన్ ఎంతవరకు పరిభ్రమిస్తుందో అదే మనకి ఫోటోగ్రాఫిక్ ప్లేట్లో మనము అబ్జర్వ్ చేసుకుంటాం. కాబట్టి దానికి ఒక కక్ష ఉంది, 2 కక్షలు ఉన్నాయి, 3 కక్షలు ఉన్నాయి, అలా చెప్పే నెంబర్నే ప్రధాన కక్ష. ప్రధాన కక్షను గురించి తెలియజేసే క్వాంటం నెంబరు ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్.
అర్థమవుతుందా? ప్రధాన క్వాంటం సంఖ్య ప్రపోజ్డ్ బై నీల్స్ బోర్. ద వాల్యూస్ ఆఫ్ n is equal to 1 2 3 4 are KLMN respectively. నెక్స్ట్ విత్ ద ఇంక్రీజ్ ఆఫ్ n, ఇప్పుడు n వాల్యూ పెరిగింది, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది, దీంతో పోల్చుకుంటే ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది. n వాల్యూ పెరిగితే ఏమైంది? n అంటే కక్ష సంఖ్య పెరిగితే కేంద్రకం నుంచి చిట్ట చివరి కక్షకు మధ్య గల దూరం కూడా పెరిగిందా తగ్గిందా? యాజ్ n వాల్యూ ఇంక్రీజెస్ సైజ్ ఆఫ్ ద ఆర్బిట్ ఇంక్రీజెస్ అండ్ ఎనర్జీ ఆఫ్ ద ఆర్బిట్ ఆల్సో ఇంక్రీజెస్. శక్తి, ఆ కక్ష యొక్క శక్తి పెరుగుతుంది, కక్ష దూరం అనేది కూడా పెరుగుతుంది. ఎనర్జీ ఆఫ్ ఆర్బిట్, ఎనర్జీ ఆఫ్ రేడియస్, ఇవన్నీ కూడా మీకు బోర్ అటామిక్ మోడల్లో మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. అర్థమవుతుందా? అక్కడ ఒకసారి రిఫర్ చేసుకోండి ఫార్ములా. రేడియస్ ఆఫ్ ఎంత ఆర్బిట్ 0.529 ఇంటూ n². అర్థమవుతుందా? అది సారీ, ఇక్కడ వేర్ ద విత్ ద ఇంక్రీజ్ ఆఫ్ n సైజ్ అండ్ ఎనర్జీ ఆఫ్ ద ఆర్బిట్ ఇంక్రీజెస్. కక్ష యొక్క సైజు పెరుగుతుంది, శక్తి కూడా పెరుగుతుంది. ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ప్రజెంట్ ఇన్ ఎనీ ఆర్బిట్ ఈజ్ ఈక్వల్ టు, చాలా 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 ఇంపార్టెంట్ ఫార్ములా. ఒక ప్రధాన కక్షలో ఉండగలిగినటువంటి మొత్తం ఎలక్ట్రాన్ల సంఖ్య ఎన్ని అంటే 2n² అనేటువంటి ఫార్ములాను ఉపయోగించాలి. దాని ప్రకారం మనం గమనించినట్లయితే 2n² ప్రకారము ఇఫ్ n is equal to 1, మొదటి కక్షలో ఉండగలిగినటువంటి మ్యాక్సిమం ఎలక్ట్రాన్ల సంఖ్య. కాబట్టి ఏమని చెప్తున్నాను? 2 × 1² ఈజ్ ఈక్వల్ టు 2, n ఈక్వల్ టు 2, 2 × 2² 8, n ఈక్వల్ టు 3, 2 × 3² 18, n ఈక్వల్ టు 4, 2 × 4² 32, n ఈక్వల్ టు 5, 2 × 5² ఈజ్ ఈక్వల్ టు 50. అంతవరకు జాగ్రత్త చూడండి. కాబట్టి ఒక్కొక్క ప్రధాన కక్షలో ఉండగలిగినటువంటి మొత్తం ఎలక్ట్రాన్ల సంఖ్య దూరం పోయే కొద్దీ సైజు పెరుగుతుంది కదా, దాంట్లో ఉండగలిగేటువంటి ఎలక్ట్రాన్ల సంఖ్య కూడా ఎలా చెప్పారయ్యా అంటే ఆయన విత్ ద హెల్ప్ ఆఫ్ 2n² రూల్. ఆ 2n² రూల్ ప్రకారము n అనేది కక్ష సంఖ్యను నువ్వు సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఆ ప్రధాన కక్షలో కలిగినటువంటి ఎలక్ట్రాన్ల సంఖ్య మొత్తము మనకి తెలుస్తుంది. n ఈక్వల్ టు 1 తీసుకుంటే మొదటి కక్షలో మ్యాక్సిమం 2, కాబట్టి హైడ్రోజన్ పరమాణువు యొక్క అటామిక్ నెంబర్ ఎంత? 1. దాని యొక్క నీరెస్ట్ నోబుల్ గ్యాస్ ఏంటి? హీలియంకి వచ్చేసరికి మ్యాక్సిమం అటామిక్ నెంబర్ ఎంత? 2. అంతకంటే ఎక్కువ కెపాసిటీ ఎందుకు రాయలేదు? నెక్స్ట్ పోనీ లిథియం తీసుకున్నావు, అటామిక్ నెంబర్ 3, దాని యొక్క కాన్ఫిగరేషన్ 2,1. అప్పుడు 2 అయిపోయిన తర్వాత 3 ఎలక్ట్రాన్ ఫస్ట్ షెల్లో నిండల సెకండ్ షెల్కి వెళ్ళిపోయింది. కారణం ఏంటి? మొదటి ప్రధాన కక్ష యొక్క సామర్థ్యము మ్యాక్సిమం 2 ఎలక్ట్రాన్స్ కాబట్టి 2 కంటే ఎక్కువ రాయకూడదు. అర్థమవుతుందా? ద 2 ఎలక్ట్రాన్స్ ప్రజెంట్ ఇన్ విచ్ ఆర్బిటాల్, అది నెక్స్ట్ కాన్సెప్ట్లో వస్తుంది. ఓకేనా? ఇంతవరకు ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఎనీ ఆర్బిట్ ఈజ్ ఈక్వల్ టు 2n². టోటల్ నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ ఈజ్ ఈక్వల్ టు n². దాంట్లో ఒక ప్రధాన కక్షలో మరలా ఉపకక్షలు ఉంటాయి అని చెప్పాను కదా, ఆ ఉపకక్షలు కూడా ఎన్ని ఉంటాయి అంటే n² అనేటువంటి ఫార్ములాతో రిప్రజెంట్ చేశారు, మీకు ఈజీగా గుర్తుండాలనే ఉద్దేశంతో. ఇప్పుడు 2 = 1² 2, ఆ 2 ఎలక్ట్రాన్స్ ఎన్ని? ఒక్కొక్క డీజనరేటెడ్ ఆర్బిటాల్స్ 2 ఎలక్ట్రాన్స్ మ్యాక్సిమం జరుగుతాయి, మ్యాక్సిమం అకామిడేట్ అవుతుంది. కాబట్టి n² అంటే n² ఈజ్ ఈక్వల్ టు 1² అంటే 1, ఒకే ఒక ఆర్బిటాల్ ఉంటుంది. దాన్నే వేర్ ద ప్రాబిలిటీ టు ఫైండ్ ఎలక్ట్రాన్ ఈజ్ మ్యాక్సిమం ఈజ్ నోన్ యాజ్ ఆర్బిటాల్. క్వాంటమ్ వేవ్ మెకానికల్ మోడల్ ఆఫ్ యాటమ్ దాంట్లో చెప్పాను మొత్తము. కాబట్టి జాగ్రత్తగా ఇంకొకసారి రివిజన్ చేసుకోండి. n = 1². దాని ప్రకారం చూస్తే మొదటి కక్షలో ఉండేటువంటి ఉపకక్ష ఎన్ని? 1. రెండో కక్షలో ఉండేటువంటి ఉపకక్షలు ఎన్ని? మొత్తం 2, S అండ్ P. ఆ Pలో మరలా సబ్ డీజనరేటెడ్ ఎన్ని అంటే 3 ఉంటాయి. మొత్తము 4 డీజనరేటెడ్ ఆర్బిటాల్స్ ఉంటాయి అక్కడ. అది నెక్స్ట్ చెప్తున్నాను. ఓకే, టోటల్ నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ ఎన్ని ఉన్నాయి అంటే n². ఉపకక్షల గురించి నెక్స్ట్ మనకి యజుమతుల క్వాంటం నెంబర్లో తెలుస్తుంది. యాంగులర్ మొమెంటమ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇన్ ఎనీ ఆర్బిట్ ఈజ్ ఈక్వల్ టు nh/2π. ఆల్రెడీ మనం బోర్ అటామిక్ మోడల్లో చెప్పుకున్నాము. ఎలక్ట్రాన్ రివాల్వ్ అరౌండ్ ద న్యూక్లియస్ ఇన్ ఏ డిఫైనెడ్ సర్క్యులర్ పాత్ వేర్ ద యాంగులర్ మొమెంటమ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈజ్ ఇంటిగ్రల్ మల్టిప్లై ఆఫ్ h/2π. ఎలక్ట్రాన్ అనేది కేంద్రకం చుట్టూ నిర్ణీత కక్షలోనే పరిభ్రమిస్తుంది. ఏ కక్ష యొక్క కోణీయ ద్రవ్య వేగము h/2πకి అనులోమానుపాతంలో ఉంటుందో ఆ కక్షలో మాత్రమే పరిభ్రమిస్తుంది అని మనం చెప్పుకున్నాము. కాబట్టి h/2π
మొదటి కక్ష అయితే 1 ఇంటూ, రెండో కక్ష అయితే 2, మూడో కక్ష అయితే 3, అలా గుర్తుపెట్టుకోవడానికి ఏం చేసాము NH/2π. ఈ ఫార్ములాని సాటిస్ఫై చేసినటువంటి కక్షలో మాత్రమే ఎలక్ట్రాన్ పరిభ్రమిస్తుంది, లేతే పరిభ్రమించదు అని బోర్ అనే శాస్త్రవేత్త క్లియర్గా చెప్పాడు. ఇక్కడ కూడా చెప్పింది బోరేగా, అదే పాయింట్ని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేసుకొని దీన్ని ప్రధాన కక్ష గురించి అతను ఏదైతే చెప్పాడో అదే పాయింట్స్ని ఇక్కడ మరలా మనకి ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రధాన క్వాంటం సంఖ్య అంటే ప్రధాన కక్ష సంఖ్య గురించి నీకు వివరణ తెలిసినట్లయితే దానిలోని ఉపకక్షల గురించి, దానిలో ఉన్నటువంటి మిగతా ధర్మాలు అనేవి వరుసనే మనం నేర్చుకోవడానికి. ఎప్పుడైనా సరే నేర్చుకునేటప్పుడు ఏంటి, ప్రధానం అంటే స్కూల్ ఏదైనా మనం విజిట్ చేస్తే ముందు ప్రిన్సిపాల్ ఎవరు అని అడుగుతాం. ఓకే ఈ సారు ఓకే బాగానే పిల్లలందరినీ చూసుకుంటారు, బాగా చదివిస్తారు, అన్నీ కరెక్ట్గా ఉంటాయి. అలాగే ఇక్కడ కూడా ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ కరెక్ట్గా ఉండి అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అనుకో, దాని తర్వాత అన్నీ కూడా ఇంక ఈజీ అయిపోతాయి కదా. ఒక సిస్టమేటిక్ మేనర్ అరేంజ్మెంట్ అనేది ఉంటుంది కాబట్టి సో వీ హ్యావ్ టు నో అబౌట్ ఫస్ట్ మెయిన్ ఎనర్జీ ఆర్బిట్, ప్రధాన కక్ష గురించి తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత. ఎందుకంటే దిస్ ఈజ్ ద ఇంపార్టెన్స్. ఈ కక్ష యొక్క మెయిన్ సిగ్నిఫికెన్స్, ఇంపార్టెన్స్ అంటే ప్రాముఖ్యత ఏంటి, n వాల్యూ ఇంక్రీజెస్, సైజ్ అండ్ ఎనర్జీ ఆఫ్ ద ఆర్బిట్ ఇంక్రీజెస్. n వాల్యూ ఇంక్రీజ్ అయితే శక్తి మరియు సైజు అనేవి రెండూ పెరుగుతాయి, అదే మెయిన్ ఇంపార్టెంట్. ఇట్ ఇండికేట్స్ ద సైజ్ అండ్ ఎనర్జీ ఆఫ్ ద ఆర్బిట్. కాబట్టి ప్రధాన కక్ష దేని గురించి తెలియచేస్తుంది అంటే శక్తి మరియు సైజు గురించి. ప్రధాన కక్ష యొక్క వ్యాసార్థం అన్నా, ఆ ప్రధాన కక్ష యొక్క ఎనర్జీ అన్నా, అవన్నీ కూడా శక్తి మరియు సైజ్ అనే విషయాల గురించి తెలుపుతుంది. దిస్ ఈజ్ అబౌట్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్. కాబట్టి ఇప్పుడు ఫస్ట్ క్వాంటమ్ నెంబర్ మనకి అయిపోయింది. నెక్స్ట్ ఎజిముతల క్వాంటమ్ నెంబర్ ఆర్ సబ్సిడరీ క్వాంటమ్ నెంబర్ ఆర్ యాంగులర్ క్వాంటమ్ నెంబర్. కోణీయ ద్రవ్యవేగ అంటే కోణీయ సబ్సిడరీ ఎజిముతల క్వాంటమ్ నెంబర్ అన్నా, అది యాంగులర్ కోణీయ క్వాంటమ్ నెంబర్ అన్నా. ఇవన్నీ కూడా ఎవరు ప్రపోజ్ చేశారంటే ఇట్ వాజ్ ప్రపోజ్డ్ బై సోమర్ఫెల్డ్. ఎవరు? సోమర్ఫెల్డ్ అనేటువంటి శాస్త్రవేత్త దీనిని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ప్రధాన కక్ష అయిపోగానే మీకు ఎలా చెప్పాను, ఫస్ట్ ఫ్లోర్ అనే మెయిన్ ఫ్లోర్ తెలిసింది. తర్వాత దాంట్లో ఉన్నటువంటి రెండో రోమా మూడో రోమా అంటే దాంట్లో ఉన్న ఉప సబ్ రూమ్స్. మెయిన్ ఫ్లోర్ తర్వాత రూమ్ తర్వాత దాంట్లో రోస్. ఆ రోలో ఏ రోలో మీ పిల్లోడు ఉన్నాడు. అలాగే ఇక్కడ కూడా ఏంటి, ప్రధాన కక్ష తర్వాత ఉపకక్ష, దానిలో ఉన్నటువంటి సబ్షన్స్. ద వాల్యూ ఆఫ్ ఎల్ డిపెండ్స్ ఆన్ ఎన్. ఇక్కడ చూడండి, ప్రతి ఒక్క క్వాంటం సంఖ్య అనేది ముందున్న క్వాంటం సంఖ్య మీద ఆధారపడుతుంది. అంటే ప్రతిదీ అంటే ఇక్కడ ఎజిముతల ఆర్ సబ్సిడరీ ఆర్ యాంగులర్ క్వాంటమ్ నెంబర్ ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ ఎన్. ప్రధాన కక్షే లేకపోతే ఉపకక్షలు ఎక్కడి నుంచి వస్తాయి? అందుకని ప్రధాన కక్షల్ని నేను ఎలా రిప్రజెంట్ చేశాను, 1 2 3 4. ఇక్కడ దీనిలో ఉన్నటువంటి ఉపకక్షను ఏమంటాము, ఎస్. అంటే ఆ ఉపకక్ష యొక్క ఎన్ వాల్యూ 0 నుంచి స్టార్ట్ అవుతుంది. దీన్ని ఎన్ అనేటువంటి లెటర్తో రిప్రజెంట్ చేస్తాము ప్రధాన కక్షని. ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ రిప్రజెంట్ విత్ విచ్ లెటర్ ఎన్. ఎజిముతల క్వాంటమ్ నెంబర్ రిప్రజెంట్ విత్ లెటర్ ఎల్. దేంతో రిప్రజెంట్ చేస్తాను, ఎల్. ఎన్ వాల్యూస్ విల్ స్టార్ట్ ఫ్రమ్ 1 2 3 4 అండ్ సో ఆన్ ఎన్. L values will start from 0 1 2 3 4 and so on n minus 1. ఇక్కడ n ఉంది కదా, దీనికంటే ఇక్కడ 1 ఉంది, దీనికంటే ఒక వాల్యూ తక్కువే కదా. 1 మైనస్ 1 అంటే 0నేగా, 2 మైనస్ 1 అంటే 1నేగా. ఇక్కడ రెండో కక్షలు ఏమున్నాయి, ఈ రెండు ఉంటాయి, 0, 1. అలా ఫర్దర్ స్ప్లిటింగ్స్ అనేవి నెక్స్ట్ చెప్తుంది. అర్థమైంది ఇప్పుడు. ద వాల్యూస్ ఆఫ్ ఎల్ డిపెండ్స్ ఆన్ దేని మీద, ఎన్ మీద ఆధారపడుతుంది. ఎన్ అంటే ఏంటి, ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్. ఎవరు చెప్పారు, నీల్స్ బోర్. ఎల్ అంటే ఏంటి, ఎజిముతల క్వాంటమ్ నెంబర్. ఎవరు చెప్పారు, సోమర్ఫెల్డ్. ద వాల్యూస్ ఆఫ్ ఎల్ రిప్రజెంట్ వేరియస్ సబ్షెల్స్. ఏం చెప్తాయి అన్నాను, ఉపకక్షలు. ఒక ప్రధాన కక్షలోని ఉపకక్షల గురించి మనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి క్వాంటమ్ నెంబర్ ఏంటి, ఎజిముతల క్వాంటమ్ నెంబర్. దాన్నే యాంగులర్ క్వాంటమ్ నెంబర్ ఆర్ సబ్సిడరీ క్వాంటమ్ నెంబర్ ఆర్ ఎజిముతల క్వాంటమ్ నెంబర్. ఎజిముతల కాబట్టి ఎజిముతల్ ఆర్ యాంగులర్ ఆర్ సబ్సిడరీ. నెక్స్ట్ వేరియస్ సబ్షెల్స్. ఇక్కడ ఎల్ వాల్యూ అనేది ఏం చెప్పాను, ఆల్రెడీ రాశానుగా. 0 1 2 3 4 అండ్ సో ఆన్ ద ఆర్బిటాల్స్. 0 అంటే ఏ ఆర్బిటాలు, ఎస్ ఆర్బిటాల్. 1 అంటే ఏంటి, పి. 2 అంటే ఏంటి, డి. 3 అంటే ఏంటి, ఎఫ్. ఇప్పుడు ఒక క్వశ్చన్ వచ్చేసింది.
ఇన్ ద గివెన్ సబ్షెల్ ఎలక్ట్రాన్ ప్రజెంట్ దట్ సబ్షెల్ వాల్యూ ఈజ్ 2. సో ఎలక్ట్రాన్ ప్రజెంట్ ఇన్ విచ్ ఆర్బిటాల్? సబ్ షెల్స్ని ఏమని పిలవాలి? ఆర్బిటాల్స్. మెయిన్ షెల్ ఏమని పిలుస్తాము? ఆర్బిట్. ఆర్బిట్ ఆర్బిటాల్ పదం తేడా కూడా గుర్తుపెట్టుకో. అర్థమవుతుందా? ప్రధాన కక్ష అనే దానిని ఆర్బిట్ అంటే ప్రధాన కక్ష. ఇక్కడ ఉపకక్షని ఏమంటాను? ఆర్బిటాల్. ఏమంటాము? ఆర్బిటాల్స్. కాబట్టి ఎలక్ట్రాన్ ప్రజెంట్ ఇన్ సెకండ్ ఆర్బిటాల్ అంటే సెకండ్ సబ్షెల్. ఆ సెకండ్ సబ్షెల్ రిప్రజెంట్ విత్ విచ్ ఆర్బిటాల్? 2 అంటే ఏం చెప్పాను ఇప్పుడే? ఇదిగో 2D. 0 1 2 3. కాబట్టి గుర్తుపెట్టుకున్నానా? చాలా 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 ఇంపార్టెంట్. S = 0, P = 1, D = 2, F = 3, తర్వాత G, F, G, H అలా ఉన్నాయి. మనకి 4తోనే ఆర్బిటాల్ సరిపోతాయి. ఎందుకు? పీరియాడిక్ క్లాసిఫికేషన్స్లో మొత్తం ఎన్ని బ్లాక్లు ఉన్నాయి? SPDF టేబుల్ చిన్నప్పుడు 10వ తరగతిలో కూడా చూశారు కదా, 4 బ్లాక్లే కదా. ఈ 4. అందుకని నెక్స్ట్ మనం చెప్పట్లా. ఇంతటితో మూలకాలు 118 అయిపోయినాయి. తర్వాత వస్తే F తర్వాత G ఆర్బిటాల్ వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ద ఎనర్జీస్ ఆర్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్. వీటిల్లో ఎనర్జీ దేనికి ఎక్కువగా ఉంటుంది? సైజు పెరుగుతుంది కదా. అర్థమవుతుందా? S <P D F. నెక్స్ట్ ఇది ఏం తెలియజేస్తుంది? షేప్ ఆఫ్ ఎన్ ఆర్బిటాల్ అండ్ యాంగులర్ మొమెంటమ్ ఆఫ్ ఎలక్ట్రాన్. యాంగులర్ మొమెంటం ఎలక్ట్రాన్ యొక్క కోణీయ ద్రవ్యవేగాన్ని తెలియచేస్తుంది. అది ఎలా లెక్క కట్టాలో ఫార్ములా చెప్తాను. సో ప్రధాన క్వాంటం సంఖ్య, ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి? ఇట్ ఇండికేట్స్ సైజ్ అండ్ షేప్ ఆఫ్ ద ఆర్బిట్. ప్రధాన కక్ష యొక్క శక్తి మరియు సైజుని తెలియచేస్తుంది. యాజ్ ఎన్ వాల్యూ ఇంక్రీజెస్ సైజ్ ఆఫ్ ద ఆర్బిట్ ఇంక్రీజెస్ అండ్ ఎనర్జీ ఆఫ్ ద ఆర్బిట్ ఆల్సో ఇంక్రీజెస్. సైజు పెరుగుతుంది మరియు శక్తి కూడా పెరుగుతుంది. మరి ఇక్కడ కనుక మనం గమనించినట్లయితే యజమతుల క్వాంటం నెంబర్ అనేది ఇండికేట్స్ షేప్ ఆఫ్ ద ఆర్బిట్ అండ్ క్యాలిక్యులేట్ ద యాంగులర్ మొమెంటమ్ ఆఫ్ ద ఆర్బిటాల్. ఇక్కడ ఏంటిది? యాంగులర్ మొమెంటమ్ ఆఫ్ ఎలక్ట్రాన్. ఎలక్ట్రాన్ యొక్క కోణీయ ద్రవ్యవేగం. అక్కడ ఏం చెప్పాను? ఎలక్ట్రాన్ రివాల్వింగ్ అరౌండ్ ద న్యూక్లియస్ ఇన్ ఏ డిఫరెంట్ సర్క్యులర్ పాత్ వేర్ ద యాంగులర్ మొమెంటమ్ ఈజ్ ఇంటిగ్రల్ మల్టిప్లై ఆఫ్ h/2π. ఇదేగా చెప్పింది. ఇదిగో యాంగులర్ మొమెంటమ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇన్ యాన్ ఆర్బిట్ nh/2π. ఇక్కడ ఏంటిది? యాంగులర్ మొమెంటమ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇన్ యాన్ ఆర్బిటాల్. ఆర్బిటాల్లో ఎలక్ట్రాన్ యొక్క కోణీయ ద్రవ్యవేగం. అక్కడ ఏంటి? ఆర్బిట్లో ఎలక్ట్రాన్ యొక్క కోణీయ ద్రవ్యవేగం. ఆర్బిట్లో చెప్పినప్పుడు ఏం చెప్పాలి? nh/2π. nh/2π. ఇక్కడ ఏం చెప్తున్నాను? ఆర్బిటాల్ అని చెప్పాను. n ప్లేస్లో ఇక్కడ అక్కడ nh/2π, n ప్లేస్లో √L × L+1. ఇక్కడ L అంటే ఏంటి? యజమతుల క్వాంటం నెంబర్. యజమతుల క్వాంటం నెంబర్ని సబ్స్టిట్యూట్ చేసుకో. ఆల్రెడీ వస్తుంది చూడు నెక్స్ట్. కాబట్టి దిస్ ఈస్ h/2π × √L × L+1. H ప్లస్ NH కదా మనకి పైన. n ప్లేస్లో ఏమొచ్చింది ఇక్కడ? యజమతుల క్వాంటం Lతో కలిసినటువంటి √L × L+1. ఈ మొత్తాన్ని H బార్ అని షార్ట్ ఫామ్గా పద్దాక రాసే బదులు H బార్ × √L × L+1 అని కూడా రిప్రజెంట్ చేస్తాము. అర్థమవుతున్నానా? కలర్ మారుస్తాను. ఓకే. నెక్స్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ సబ్షెల్స్ ఇన్ ఎనీ ఎనర్జీ లెవెల్ ఈజ్ ఈక్వల్ టు n. ఒక ప్రధాన కక్షలో ఉపకక్షలు ఎన్ని ఉంటాయి అంటే 1 ఉంటాయి. n ఉంటాయి. ఫస్ట్ షెల్ ఉపకక్షలు 1, సెకండ్ షెల్ ఉపకక్షలు 2. అంటే ఇక్కడ చూడు, ఫస్ట్, సెకండ్, థర్డ్. మొదటి కక్షలో ఉపకక్ష 1, అదేంటిది? S. మొదటి కక్ష కాబట్టి 1s. సెకండ్ కక్షలో ఎన్ని ఉంటాయి? n అనేటువంటి నెంబరు కాబట్టి 2 కాబట్టి అది ఒకటి S ఉపకక్ష, సెకండ్లో ఉంది కాబట్టి 2s, ఇంకోటి 2p. నెక్స్ట్ థర్డ్ ఆర్బిట్లో ఏం చేస్తుంది? మొత్తం 3 ఉంటాయి. ఎందుకు? అది సమానము. 1 2 3. ఒక S, ఒక P, ఒక D. ఇది మూడో కక్షలో కాబట్టి 3s, 3p, 3d. థర్డ్లో వచ్చేసరికి 3 ఉపకక్షలు. థర్డ్లో ఏంటమ్మా? ఉపకక్షలు 3. S, P. ఎప్పుడైనా సరే ఉపకక్షలు మొదలయ్యేది ఎస్తోనే. అది ఒకటో కక్షలో ఉంటే 1s అని పెట్టు, రెండో కక్షలో ఉంటే 2 అని పెట్టు, మూడో కక్షలో ఉంటే 3 పెట్టు. ఇవి వరుసనే రాసుకుంటూ వెళ్ళడమే SPDF ఉపకక్షలు. అర్థమవుతుందా? అది ఇప్పుడు చూసారా మనకి సొగ ఇన్ఫర్మేషన్ అయిపోయింది.
ఈ ఆర్బిటాల్స్ యొక్క షేప్స్ గురించి ఇది తెలుపుతుంది. ఎస్ ఆర్బిటాల్ షేప్ స్పెరికల్, పి ఆర్బిటాల్ డంబెల్, డి ఆర్బిటాల్ డబుల్ డంబెల్. అలా ఇది ఇక్కడ రాశానమ్మా టేబుల్. కాబట్టి 1 మొదటి కక్షలో ఎన్ వాల్యూ 1, ఎల్ ఎన్ని 0, సబ్షెల్స్ ఏంటి నోటేషన్ 1s. అదేగా రాసింది నేను. సెకండ్లో ఎన్ని ఉంటాయి అన్నాను, ఉపకక్షలు ఎన్ని 2, ఇది. కాబట్టి అది ఎస్ 0 1 1, 0 ఏ ఆర్బిటాలు ఎస్, అది రెండవలో ఉంది కాబట్టి 2s. నెక్స్ట్ పి 2p. అలా 3లో 0 1 2, 0 1 2 3, కాబట్టి 3s 3p 3d. 4లో వచ్చేసరికి 0 1 2 3, 4s 4p 4d 4f. 5 తీసుకున్నాను అనుకో 0 1 2 3 4, కాబట్టి 5s 5p 5d 5f 5z. మనకి ఇంతటితోనే అయిపోయినాయి. ఇంతటితోనే మూలకాలన్నీ కూడా ఆ కాన్ఫిగరేషన్తోనే అయిపోయినాయి. కాబట్టి ఇంతవరకు మనకి సరిపోతుంది. ఓకేనా. దిస్ ఇస్ వేర్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు ప్లాంక్స్ కాన్స్టెంట్. నెక్స్ట్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఏజ్ మొదల క్వాంటమ్ నెంబర్. ఆల్రెడీ ముందు క్లాస్లో ప్లాంక్స్ క్వాంటమ్ 6.625 చెప్పాను చూడండి. వాల్యూ ఆఫ్ ఎల్ 0 ఇది నువ్వు బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ పాయింట్. వాల్యూ ఆఫ్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 0 1 2 3 4 అయితే 0 అంటే ఎస్, 1 అంటే పి, 2 అంటే డి, 3 అంటే ఎఫ్, 4 అంటే ఎస్ పి డి ఎఫ్ జి. వాల్యూస్ ఆఫ్ ఎల్ 0 to n-1. ఆల్రెడీ ఎల్ వాల్యూ ఎక్కడి నుంచి అని చెప్పాను, 0 to n-1. అర్థమవుతుందన్నారా. దిస్ ఈజ్ అబౌట్ క్వాంటమ్ నెంబర్స్, సెకండ్ యజమతుల క్వాంటమ్ నెంబర్. సో అర్థమైందమ్మా. ఇప్పటి వరకు 2 క్వాంటమ్ నెంబర్స్ గురించి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ అండ్ యజమతుల క్వాంటమ్ నెంబర్. ఇప్పుడు ప్రధాన కక్ష అయిపోయింది, ప్రధాన కక్షలోని ఉపకక్ష గురించి అయిపోయింది. అర్థమవుతా. నెక్స్ట్ మూడోది మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్, అయస్కాంత క్వాంటమ్ సంఖ్య. ఓకే, ఇక్కడ సబ్షెల్స్ ఆర్బిటాల్స్ మర్చిపోయి ఆర్బిటాల్స్ అన్నాను కదా, షేప్స్ చూపిస్తాను ఒకసారి. సేమ్ ఎన్ సేమ్ షెల్, విత్ ఇన్ ద సేమ్ షెల్. ఎస్ అంటే ఏం చెప్పాను, స్పెరికల్. పి వచ్చేసరికి కలెక్షన్ ఆఫ్ డంబెల్. డి ఆర్బిటల్ వచ్చేసరికి డబుల్ డంబెల్. బౌండరీ సర్ఫేస్ ప్లాట్స్ విచ్ ఆర్ సిమిలర్ ఆర్ సెట్ టు బి సేమ్ సబ్షెల్. ఎఫ్ వచ్చేసరికి 4 fold ఆర్ కాంప్లెక్స్. సో ఇక్కడ చూడండి అన్న, ఎస్ ఆర్బిటాల్ సబ్షెల్స్ షేప్స్ గురించి చెప్తున్నాను, మర్చిపోయాను. ఎస్ ఆర్బిటాల్ వచ్చేసరికి స్పెరికల్, పి ఆర్బిటాల్ వచ్చేసరికి డంబెల్. పి ఆర్బిటాల్ వచ్చేసరికి ఏమవుతుందండి, పిఎక్స్ ఎక్స్ వై తీసుకుంటే ఇది ఎక్స్, ఇది వై యాక్సిస్, దీన్ని పివై అంటాము. నెక్స్ట్ ఎక్స్ వై జెడ్ యాక్సిస్ తీసుకుంటే దీన్ని పీజెడ్ ఆర్బిటాల్ అంటాం. 3 కూడా ఎలా ఉన్నాయి, ఒకదానికొకటి పర్పెండిక్యులర్గా ఉన్నాయి, లంబంగా ఉన్నాయి. మూడింటిని కలిపి ఒకసారి రాస్తే ఏమవుతుంది చూడండి అన్న. 1 2. ఈ షేప్లు మీకు ఎక్కడంటే ఆర్బిటాల్ ఓవర్లాపింగ్ అని కెమికల్ బాండింగ్ చాప్టర్లో వస్తుంది, అక్కడ చాలా ఇంపార్టెంట్. ఎక్స్ వై జెడ్, అది 3 కలిస్తే అలా ఉంటాయి. ట్రిపుల్ బాండ్ ఫామ్ అయ్యేటప్పుడు నైట్రోజన్లో 3 ఓవర్లాపింగ్ అయ్యి ఒక సిగ్మా బాండ్ 2 పై బాండ్స్ అనేవి వస్తాయి. ఇక్కడ చూడండి అమ్మా, ఇవి 3 యాక్సిస్లో ఉన్నాయి అని అర్థం. నెక్స్ట్ డి ఆర్బిటాల్ వచ్చేసరికి, డి ఆర్బిటాల్కి ఇస్తాను చూడు. డి వచ్చేసరికి మరలా అంటే ఎస్ వచ్చేసరికి నువ్వు ఎలా గుర్తుపెట్టుకోవాలంటే 1, పి వచ్చేసరికి 3 డంబెల్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని 3 డీజనరేటెడ్ ఆర్బిటాల్స్ చెప్పాలి. 3 సమానమైన శక్తి, సమానమైన కోణం. డి వచ్చేసరికి ఇదిగో 1 2 3 4 5, dxy dyz dzx dx స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ dz స్క్వేర్, ఇలా మొత్తం 5 ఉన్నాయి నాన్న. షేప్స్ కనుక చూస్తే ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ మధ్య ఉంది కాబట్టి dxy. ఎన్ని ఉన్నాయి, 4 లోబ్స్ లొకేటెడ్ బిట్వీన్ ద యాక్సిస్. 2 అక్షాల మధ్య అమరి ఉన్నాయి ఇక్కడ. అర్థమైందా. ఇందాక పి ఆర్బిటాల్ చూస్తే లోబ్స్ లొకేటెడ్ ఆన్ యాక్సిస్, ఆన్ యాక్సిస్ చూడు, అక్షం మీద గీసానా
ఇది అక్షం మీద గీసానా, అక్షం ప్రక్కన గీసానా, వై అక్షమా ఎక్స్ అక్షమా, అక్షాల మీద గీసాను. ఏ అక్షం మీద ఉంటే అది దానిని ఆ రిప్రజెంటేషన్ చెప్పాలి. వై ఎక్స్ యాక్సిస్ మీద ఉంటే పిఎక్స్, వై యాక్సిస్ మీద ఉంటే పివై, జెడ్ యాక్సిస్ మీద ఉంటే పిజెడ్. అర్థమవుతుందా? దిస్ ఈస్ నెక్స్ట్ డిఎక్స్వై. సేమ్ ఇదే ఆకృతి, జస్ట్ ఏమవుతుందంటే యాక్సిస్ మారుతాయి, వై జెడ్, కాబట్టి దీన్ని వైజెడ్ యాక్సిస్ అంటాను. నెక్స్ట్ ఇంకోటి మూడోది ఎక్స్ జెడ్ అంటే డిఎక్స్జెడ్, డిఎక్స్వై, డివైజెడ్, డిఎక్స్జెడ్ అన్న డిఎక్స్ జెడ్ఎక్స్ అన్న ఒకటే. ఇంకా నెక్స్ట్ చూడు, ఈ మూడు ఒక రకమైన శక్తి ఉంటాయి. ఆల్రెడీ షేప్స్ మీకు క్వాంటమ్ మెకానికల్ వేవ్స్ దాంట్లో చెప్పాను, అయినా ఒకసారి చూడండి. ఇది అలాంగ్ ద యాక్సిస్, దీన్ని డిఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్, డిఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. నెక్స్ట్ ఇంకా లాస్ట్ వన్ ఈజ్ ఇట్లా ఒక కాలం ఎలక్ట్రాన్ క్లౌడ్ అనేది ఉంటుంది, దట్ ఈజ్ డిజెడ్ స్క్వేర్, జెడ్ యాక్సిస్ మీద ఉంటుంది. అది ఇవి షేప్స్ ఆఫ్ ఆర్బిటాల్స్. కాబట్టి మీరు షేప్స్ అని అడిగాడు అనుకో, ఎస్ ఆర్బిటాల్కి ఏముంది, గోళాకృతి స్పెరికల్. పి ఆర్బిటాల్కి వచ్చేసరికి డంబెల్. నెక్స్ట్ డి ఆర్బిటాల్ వచ్చేసరికి ముద్గర ఆకృతి, ద్విముద్గర. డంబెల్ అంటే ముద్గర, డబుల్ డంబెల్ అంటే ద్విముద్గర ఆకృతిని పోలి ఉంటుంది. అది నెక్స్ట్ అమ్మా మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్. దీనికి ఆల్రెడీ స్లైడ్ మీకు చూపించాను. నెక్స్ట్లో ఇదిగో డి అనేది ఇదమ్మా, ఇది పి, ఇది ఎస్ ఆర్బిటాల్. ఓకేనా? ఎస్ ఆర్బిటాల్ గోళాకృతి, పి ఆర్బిటాల్ ముద్గర, డి ఆర్బిటాల్ ద్విముద్గర. ఎఫ్ ఆర్బిటాల్ వచ్చేసరికి చెప్పలేము, అది వచ్చేసరికి కాంప్లెక్స్, క్లిష్టమైనటువంటి ఆకృతి.